నమస్తే, వెల్కమ్ టు NCN న్యూస్. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. జిల్లాలో ఉపాధి హామీ పనులు వేగవంతం చేయాలి, కలెక్టర్ పి ప్రశాంతి. జిల్లాలో గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గత ఏప్రిల్ మాసం నుండి ఇప్పటి వరకు ఉపాధి కూలీలకు 30 లక్షల పని దినాలు కల్పించి 66.7 కోట్ల రూపాయల మేర వేతనంగా చెల్లించడం జరిగిందని కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయ సమావేశ మందిరంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన ప్రగతి లక్ష్యాలపై కలెక్టర్ పి ప్రశాంతి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాలో గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మరింతగా ఉపాధి పని దినాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏప్రిల్ మాసం నుండి ఇప్పటి వరకు ఉపాధి కూలీలకు 30 లక్షలు పని దినాలు కల్పించి 66.7 కోట్ల రూపాయల చెల్లింపులు జరిపినట్లు తెలిపారు. జిల్లాలో ఉపాధి వేతనదారులకు సగటున 250 రూపాయలు అందిస్తున్నామని, మరిన్ని పనులు చేపట్టి సగటు వేతనం 300 రూపాయలు చెల్లింపులు జరిగే దిశగా అధికారులు ప్రణాళికలు అమలు చేయాలన్నారు. ఈ సమావేశంలో NREGS PD ఏ ముఖలింగం, అసిస్టెంట్ PD రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నా జ్యూరిడిక్షన్ సంబంధించిన మనం వచ్చేటప్పటికి ఈ టార్గెట్ అచీవ్మెంట్ వచ్చేటప్పటికి మనకి 82% ఓవరాల్ అయింది. చెప్పండి, ఎన్ని ల్యాక్ మైనస్ ఎన్ని పెట్టారు? అంటే మీరేం అప్డేటెడ్ లేరనమాట. ఏపీడీ పోస్టెడ్ విజిటింగ్ ప్రొఫెసర్ పోస్ట్ కాబట్టి టార్గెట్ అచీవ్మెంట్ వచ్చేటప్పటికి మనకి 82% ఓవరాల్ అయింది. నెంబర్స్ చెప్పండి, ఎన్ని ల్యాక్ మైనస్ ఎన్ని పెట్టారు? అంటే మీరేం అప్డేటెడ్ లేరనమాట. ఏపీడీ పోస్టెడ్ విజిటింగ్ ప్రొఫెసర్ పోస్ట్ కాబట్టి